నేపాల్ కొత్త ప్రధాని ఎవరన్న విషయంపై సస్పెన్స్ వీడింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ సుశీలా కర్కితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుశీలా కర్కి జూన్ 7, 1952లో విరాట్ నగర్లో జన్మించారు. తొలుత ఉపాధ్యాయురాలుగా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించారు. సుశీలా కర్కి భారత్తో ఆమెకు ప్రత్యేక సంబంధం ఉంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన కర్కి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలున్నాయని పేర్కొన్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధాని రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి సహా ఖాట్మండ్ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ ఖీన్సింగ్ పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు మాజీ చీఫ్ జస్టిస్ వైపే మొగ్గు చూపారు.